విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ గతంలో హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్. హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం వంటి అంశాలపై విద్యుత్ కమిషన్ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రిటైర్డ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ వేసింది. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి విచారణకు రావాలని కేసీఆర్కు నోటీసులు కూడా ఇచ్చింది కమిషన్. క్షేత్రస్థాయి పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇవాళ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ధరణి, ప్రజాపాలన, ఖరీఫ్ సాగు, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, విద్య, మహిళా శక్తి, డ్రగ్స్ నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణ తదితర అంశాలపై సీఎం రేవంత్ చర్చించనున్నారు. ఇప్పటికే ధరణిపై సీసీఎల్ఏ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లతో 2 సార్లు సమావేశమై పెండింగ్ అప్లికేషన్లపై సమీక్షించారు. విద్య, మహిళా శక్తి, డ్రగ్స్ నియంత్రణపై సీఎస్ వరుస రివ్యూలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి విభజన సమస్యలు పరిష్కరించాలని కోరే అవకాశం ఉంది. ఇతర రాజకీయ అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్ చర్చించనున్నట్లు టాక్. అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే ఆ ఆర్డినెన్స్ ను మంత్రి మండలి ఆమోదించనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్న బీపీసీఎల్ రిఫైనింగ్ ప్రతిపాదనలపై మంత్రులు డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఇసుక పాలసీ విధి విధానాలపై కేబినెట్ మరోసారి చర్చించనున్నట్లు టాక్. తెలంగాణలో రైతు రుణమాఫీకి విధి విధానాలు ఖరారు చేసింది ప్రభుత్వం. భూమి ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ వర్తింపు చేయాలని నిర్ణయించింది. స్వల్పకాలిక పంట రుణాలకు రుణమాఫీ వర్తిస్తుంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య కాలంలో రుణాలు తీసుకున్న రైతులు ఈ పథకానికి అర్హులు. అసలుతో పాటు వడ్డీని కలుపుకుని రుణమాఫీ వర్తింపు చేస్తారు. రేషన్ కార్డు లేని వాళ్లకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేసింది. రుణమాఫీ కండిషన్లతో రైతులకు కాంగ్రెస్ నిజస్వరూపం తెలిసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే రైతులను చేర్చడం కంటే వడపోతలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. పంటల రుణమాఫీ విషయంలో ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చెప్పేదొకటి చేసేది ఒకటి అనే పద్ధతి చేయి పార్టీకి అలవాటుగా మారింది అని హరీష్ రావు ధ్వజమెత్తారు. రుణమాఫీ మార్గదర్శకాలపై ప్రభుత్వ తీరును తప్పుపట్టారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఎలాంటి కండిషన్ లేకుండా రుణమాఫీ చేస్తామని హామీనిచ్చి ఇప్పుడు ఇన్ని కండిషన్స్ ఏంటని ప్రశ్నించారు. రేషన్ కార్డు అనే షరతు పెట్టి చాలా మందిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచాలని విద్యార్థులు ఆందోళనకు పిలుపునివ్వడంతో ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా హాస్టల్స్లోకి వస్తున్న పోలీసులు బలవంతంగా విద్యార్థులను తీసుకువెళ్తున్నారు. హాస్టల్ రూమ్లో ఉన్న బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్తో పాటు పలు విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేశారు. ఇలా ఎక్కడికక్కడ విద్యార్థులను నిర్బంధిస్తున్న పోలీసులు అనుమానితులను అరెస్ట్ చేసి ఓయూపీఎస్కు తరలిస్తున్నారు. హైదరాబాద్లోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రాత్రిపూట లైబ్రరీలోకి చొరబడ్డ పోలీసులు విద్యార్థులను వ్యాన్లలో ఎక్కించుకుపోయారు. ఆందోళనకారులు పోలీసులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థుల అరెస్టుపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గమని అన్నారు. కాంగ్రెస్ లో చేరారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి. సీఎం రేవంత్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గూడె మహిపాల్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది.
కాంగ్రెస్ లో చేరికలపై మాట్లాడే హక్కు కేటీఆర్ కు లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ఇతర పార్టీలో గెలిచిన వారిని లాక్కొని మంత్రి పదవులు ఇవ్వలేదా అని గుర్తు చేశారు పొన్నం. నేషనల్ హైవే 44 ను 12 లేన్లుగా విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు రోడ్లు భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. నిన్న మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్, రాజాపూర్, నవాబ్పేట, మేడ్చల్ మండలాల్లో 118 కోట్ల నిధులతో చేపట్టిన డబుల్ లేన్ బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో 44వ హైవే విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే జాతీయ రహదారుల సంస్థ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించినట్లు తెలిపారు. తుక్కుగూడ నుంచి శ్రీశైలం రహదారి విస్తరణకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. అభివృద్ధి సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్బాబు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని పోచమ్మవాడలో 12 కోట్ల రూపాయల వ్యయంతో 8 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంథని పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు శ్రీధర్బాబు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలను భారీగా పెంచేందుకు కసరత్తు చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. ఇప్పటికే దొంగచాటుగా ఛార్జీలు పెంచిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పేరుతో ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టేశారని మండిపడ్డారు. ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రయాణికులకు భారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా అక్కడ ఛార్జీల మోత తప్పదన్న కేటీఆర్ కర్ణాటకలో కూడా భారీగా పెంపు ప్రతిపాదన జరుగుతోందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విధానంపై దృష్టి పెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లను పెంచడంపై నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. స్థానిక సంస్థలకు తొందరగా ఎన్నికలు నిర్వహించడానికి రిజర్వేషన్ల అంశాన్ని ముందుగా కొలికి తేవాల్సింది. ఆలస్యమైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైన ప్రభావం పడుతుందని సీఎం స్పష్టం చేశారు. వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికను రూపొందించాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కొనసాగుతోంది. సోమవారం బీఆర్కే భవన్లో పీసీ ఘోష్ కమిషన్ ఎదుట సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సభ్యురాలు స్మితా సబర్వాల్తో పాటు ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కమిషన్ ఎదుట హాజరయ్యారు. మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఇవాళ కూడా కొంతమంది అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లాలో కోటిపల్లి ప్రాజెక్టును సందర్శనకు వెళ్లిన హైదరాబాదీలకు చుక్కలు కనిపించాయి. తార్ వాహనాలు బురదలో ఇరుక్కుపోవడంతో నానావస్థలు పడ్డారు. భారీ వర్షాలు పడుతూ ఉండడం వల్ల కోటిపల్లి ప్రాజెక్టు సందర్శనకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. అయితే అవేవీ పట్టించుకోకుండా 3 తార్ వాహనాల్లో ప్రాజెక్టు వద్దకు వెళ్లారు కొందరు హైదరాబాదీలు. కానీ బురదలో వాహనాలు చిక్కుకుపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. అయితే సమీప గ్రామస్తులు తాళ్ల సాయంతో వాహనాలను ఒడ్డుకు చేర్చారు. గత వైసీపీ ప్రభుత్వం అహంభావంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సహజ వనరులు, భూమి, గనుల శాఖలపై శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలంతా తమ భూములను ఒకసారి చెక్ చేసుకోవాలని కోరారు. భూములు, ఆస్తులు కబ్జాకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలన్నారు. భవిష్యత్తులో భూములు కబ్జాలు చేయాలంటేనే భయపడేలా చేస్తామన్నారు చంద్రబాబు. జనసేన క్యాడర్ కు కండిషన్స్ పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రతిరోజు ఒక ప్రజాప్రతినిధి పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దని, రౌడీయిజాన్ని నమ్ముకోవద్దని హెచ్చరించారు పవన్. దురుసుగా మాట్లాడడం, బెదిరింపు ధోరణితో వెళ్లడం కరెక్ట్ కాదన్నారు. ఎవరైనా దురుసుగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే అలాంటి వారిని వదులుకోవడానికి సైతం సిద్ధమన్నారు. అంతేకాదు మహిళా నేతలను సోషల్ మీడియాలో విమర్శించినా సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి ఖండించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. కార్యకర్తల కోసం అవసరమైతే ప్రజా పోరాటం చేస్తానన్నారు బాలినేని. తమ జిల్లాకు చెందిన వ్యక్తులకే అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానానికి తేల్చి చెప్పామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తామని స్పష్టం చేశారు బాలినేని. ఏపీ రాజధాని అమరావతి పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు సీపీఎం నేత బీవీ రాఘవులు. ఎవరు అధికారంలోకి వచ్చినా రాజధాని మార్చేందుకు వీలు లేకుండా గట్టి చట్టాన్ని తీసుకురావాలన్నారు.
జలవనరుల శాఖపై కూడా దృష్టి సారించి సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలన్నారు రాఘవులు. హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. హైదర్షా కోర్టులో రైడ్స్ చేసిన పోలీసులు నైజీరియాకు చెందిన ఓ మహిళ, మరో యువకుడితో పాటు మొత్తం 5గురిని అరెస్ట్ చేశారు. మరో 2 నైజీరియన్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, నైజీరియాకు చెందిన అనుహా బ్లెస్సింగ్ కొంతకాలంగా హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈసారి ఆమె నకిలీ పాస్పోర్ట్తో వచ్చిందన్నారు. నిందితులో విశాఖకు చెందిన అల్లం సత్య వెంకట్ గౌతమ్ కూడా ఉన్నాడు. అతనిపై గతంలో కూడా డ్రగ్స్ రవాణా కేసులున్నాయి. అలాగే సానబోయిన వరుణ్ కుమార్, మెహబూబ్ షరీఫ్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు డీసీపీ. టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు రేపుతోంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. అతడికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దాంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. బ్లడ్, యూరిన్ టెస్టులు నిర్వహించారు. హీరో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా ఎపిసోడ్ లో మరో కోణం వెలుగు చూసింది. అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ ను మాల్వి మోసం చేసిందని అతని తల్లి ఆరోపిస్తున్నారు. ప్రేమ పేరుతో తన కుమారుని మాల్వి వంచిందని, ఆస్తులు లాక్కుని తమను రోడ్డున పడేసిందని ఆరోపిస్తోంది యోగేష్ తల్లి. అంతేకాదు, ప్రేమ పేరుతో వెంట పడుతున్నాడని ఫిర్యాదు చేసి యోగేష్ ను జైలుకు పంపిందని కంటతడి పెట్టుకుంది. ఉత్తరప్రదేశ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 17 జిల్లాల్లో ముంపునకు గురయ్యాయి. 97 గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. దాదాపు 20 లక్షల మంది వరదల బారిన పడ్డారు. గోరఖ్పూర్లో పరిస్థితి ఘోరంగా ఉంది. గోరఖ్పూర్లో 30 గ్రామాలు నీటి మునిగాయి. ఇళ్ల పైకప్పు వరకు వరద నీరు చేరింది. దీంతో రోడ్లపై పడవల్లో తిరగాల్సిన పరిస్థితి. మరోవైపు సరయు నీటి మట్టం వేగంగా పెరుగుతూ ఉండడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అసోంలో కుండపోత వర్షాలకు నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో నదీ పరివాహక గ్రామాలకు వరద ముంచెత్తింది. వానలతో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరదల కారణంగా మరో 2 మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 93కు చేరింది. రాజ్యసభలో బీజేపీ సంఖ్యాబలం తగ్గింది. 4 నామినేటెడ్ సభ్యులు రాకేష్ సిన్హా, రామ్ శకల్, సోనాల్ మాన్సింగ్, మహేష్ జెట్మలానీ పదవీకాలం పూర్తయింది. దీంతో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 86కు తగ్గింది. ఎన్డీఏ బలం కూడా 101కి పడిపోయింది. రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 225 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం మెజారిటీ మార్క్ 113. ఎన్డీఏ బలం మెజారిటీ మార్క్ కంటే తక్కువగా ఉంది. తిహార్ జైల్లో ఉన్న ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై నేతల్లో టెన్షన్ నెలకొంది. రోజులు గడుస్తున్న కొద్దీ కేజ్రీవాల్ బరువు తగ్గడంతో ఆప్ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. అరెస్టైన నాటి నుంచి కేజ్రీవాల్ 8.5 కేజీల బరువు తగ్గారని ఆప్ వర్గాలంటున్నాయి. కేజ్రీవాల్ ఆరోగ్యంగా ఉన్నారంటూ తిహార్ జైలు అధికారులు చెప్పడాన్ని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఖండించారు. ఎయిమ్స్ డాక్టర్ల బృందం కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని పరీక్షిస్తోందని తెలిపారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో నమోదైన సీబీఐ కేసును కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది. తమిళనాడు కడలూరులో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 3 సజీవ దహనమయ్యారు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సుధన్ కుమార్ తో పాటు అతని తల్లి, కొడుకు చనిపోయాడు. ఒక్కో మృతదేహం ఒక్కో గదిలో ఉన్నాయి. దీంతో ఎవరైనా వాళ్లను హత్య చేసి తగలబెట్టారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదానీ హిండెన్బర్గ్ వ్యవహారంలో గతంలో తామిచ్చిన తీర్పు పునః పరిశీలనకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సమగ్ర విచారణ జరుపుతుందని తెలిపింది. విచారణ జరుపున తీరుపై విశ్వాసం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. స్టాక్ మార్కెట్ను అదానీ గ్రూప్ ప్రభావితం చేస్తోందని అనామికా జైస్వాల్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పసిడి ధర 10 గ్రాములపై 100 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 73,640 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,500 రూపాయలు పలుకుతోంది. వెండి ధర కేజీపై 300 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి 95,200 రూపాయలు పలుకుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నదులు చెరువుల్లో వరద ఉధృతి పెరుగుతోంది. భూపాలపల్లి జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు చలివాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో రాఘవరెడ్డిపేట టేకుమట్ల వద్ద వాగుపై నిర్మించిన తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. టేకుమట్ల నుంచి కరీంనగర్ జిల్లా జమ్మికుంట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హన్మకొండలో కొద్దిపాటి వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. అశోక్ నగర్ కాలనీ, గోపాల్పూర్, హన్మకొండ బస్టాండ్ ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లేందుకు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు నానా పాట్లు పడ్డారు. కొన్ని వాహనాలు వరదలో చిక్కుకుపోగా స్థానికులు సాయం చేసి వారిని సురక్షితంగా రోడ్డు దాటించారు. కొన్ని గంటల పాటు హన్మకొండ రోడ్లపై వరద నీరు నిలిచి ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దాంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా తెగిపోయాయి. ఏఓబీ సరిహద్దు గ్రామం గిన్నెలకోట దగ్గర కొండవాగు ఉధృతంగా సాగుతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగును దాటుతున్నారు స్థానికులు. అయితే వాగులో పెద్ద బండరాళ్లున్నాయి. దాంతో పట్టు తప్పి కొట్టుకుపోయి తలకు దెబ్బలు తగలకుండా హెల్మెట్లు ధరిస్తున్నారు స్థానికులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ ఐఎండీ. దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో 5 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 25వ తేదీ వరకు రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని తెలిపారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు.